వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. 92వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రాజా. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీరే మా అందరితో ముచ్చటించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ లేఖనంలోని సత్యాలను మేము గ్రహించటానికి మా హృదయాన్ని తెరవండి. మీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అదే రీతిగా ఆదికాండము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. అదే రీతిగా సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సహోదరియగు సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. అదే రీతిగా సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా చదువుకుందాం. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. తామారు తామారు తామారు, ఇన్ని తామారులేంటి, అంత తారుమారుగా ఉంది అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఆదికాండము 38వ అధ్యాయములో మనకు కనబడుతున్న తామారును మెట్టుకునేటి దినాన్న మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాస్తవానికి తామారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఈత చెట్టు. గమనించండి, ఈత చెట్టు. మనం చదువుకున్న మూలవాక్యంలో రాయబడి ఉంది కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులైన వారు, భక్తులైన వారు ఖర్జూర చెట్టు, ఈత చెట్టు, తాళ వృక్షము, తమలా వృక్షము, జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ నా ప్రియురాలు సుందరవతి, ఆమె తాళ వృక్షం అంతా తిన్ననిది అంటాడు. అంటే ఈత చెట్టు కానీ ఈ ఖర్జూర చెట్టు కానీ ఎంత తిన్నగా ఎంత ఎత్తుగా ఎదుగుతాయో, ఇక్కడ ఇవన్నీ కూడా అంటే విశ్వాసి జీవితము ఒక వృక్షముతో పోల్చబడటం అనేది, అది కూడా ముఖ్యంగా ఖర్జూర చెట్టు ఈ జాతికి సంబంధించిన చెట్లతో పోల్చబడటం అనేది
అది వారి యొక్క ఫలింపుకు సూచనగా కనబడుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తము. గమనించండి, ఫలింపుకు ఆశీర్వాదానికి సంబంధం లేదు. ఆశీర్వాదమే ఫలింపు అనుకోవద్దు. అందుకనే చాలామంది అనుకునేది ఏంటంటే సమృద్ధినే ఆశీర్వాదం అనుకుంటారు, ఆశీర్వాదమే ఫలింపు అనుకుంటారు. కానీ గమనించగలిగితే ఈ జాతి చెట్లన్నీ కూడా ఎటువంటి ప్రదేశాల్లో ఫలింపులోనికి వస్తున్నాయి? ముఖ్యంగా ఖర్జూర చెట్టు కానీ ఈత చెట్టు కానీ సమృద్ధి అయిన నీటిలో నుంచి వస్తున్నాయా? ఇవి కాదుగా. అక్కడ నీరే దొరకదు. ఎడారి ప్రాంతాలు, ఆ ఇసుక మధ్యలో నీరు దొరకని పరిస్థితుల్లో కూడా అవి ఫలిస్తూ ఉన్నాయి. అంటే లోకమనబడిన శ్రమలలో, ఈ లోకమనబడిన కష్ట నష్టాల్లో మనము ఏ రీతిగా ఫలించాలన్న దానికి ఈ చెట్లు మనకి ఒక గొప్ప సూచనగా కనబడుతూ ఉన్నాయి. అందుకని విశ్వాసులైన వారిని పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్లతో పోల్చారు. ఇక్కడ తామారు కూడా తన విశ్వాసములో పరిపక్వతను కనపరిచింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ఆ ఈత చెట్టు అనుభవంలోనికి వెళ్ళింది కనుకనే తన జీవితంలో దేవుని నీతిని నెరవేర్చింది. హల్లెలూయా. గమనించండి, చూడగలిగితే ఈ తామారు యొక్క పరిచయం మనకి ఆదికాండం 38వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఈమె పేరుకు అర్థం ఈత చెట్టు. ఈమె పేరు కలిగిన వేరే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ 38వ అధ్యాయంలో మనకు కనిపించే తామారు వేరు, సమూయేలు 2వ గ్రంథంలో కనిపించే తామారులు వేరు. పేర్లు 3 చోట్ల ఉన్నాయి, కానీ ముగ్గురు కూడా వేరువేరు వ్యక్తులు. అందుకనే గమనించండి, ఈత చెట్టు, ఖర్జూర చెట్టు ఇవన్నీ విశ్వాసి యొక్క ఫలింపును మనకి చూపెడతా ఉన్నాయి. ఆ రీతిగా గమనించగలిగితే ద్రాక్షావల్లిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఫలింపుకు ఒక పోలికగా తీసుకొని మనకి వివరించారు. యోహాను సువార్త 15వ అధ్యాయములో మనం చూడగలిగితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో మీరు వేరు పారితే తప్ప మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే ఎంత రూఢిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఫలింపును గురించి మనకి బోధిస్తూ ఉంది. వాస్తవానికి అపవాది మనకు పెట్టిన భ్రమ ఏంటంటే వస్తు వాహన సంపదలే ఫలింపులోనికి పరిగణలోనికి తీసుకోబడతాయి అని మనకు బోధించాడు. కానీ వాస్తవానికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని నీతిని నెరవేర్చటం, దేవుని చిత్తాన్ని చేయటం, ఆ రీతిగానే విశ్వాసి ఫలింపులోనికి వస్తాడు. హల్లెలూయా. గమనించండి, మొదటి నుంచి అంటే ఆది కాండము నుంచి కూడా దేవుని చిత్తం ఏ రీతిగా బయలుపడుతూ వచ్చింది? వారి విశ్వాసాన్ని బట్టే వారు ఫలింపులోనికి వచ్చారు. అందుకనే గమనించండి, తామారు యొక్క ప్రస్తావన మనకి ఆదికాండం 38వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. గమనించగలిగితే ఈమె పరిచయము వివాహంతో మొదలయ్యింది. 38వ అధ్యాయము 6వ వచనంలో చూడగలిగితే, యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాను. తామారు యొక్క పరిచయం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అది కూడా ఆమె పరిచయం వివాహంతో మొదలయ్యింది. తన బాల్యం గురించి కానీ, తన కుటుంబ నేపథ్యం కానీ, తన తల్లిదండ్రుల గురించి కానీ, తన వ్యక్తిత్వం గురించి కానీ ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఈ వివాహం దగ్గరే యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు వివాహం చేసినప్పుడు మరి తామారునిచ్చి వివాహం చేసినట్లు అక్కడ ఆమె పరిచయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న ఆడపిల్లలందరూ కూడా ఎన్నో ఆశలను కలిగి ఉంటారు. తామారు కూడా అటువంటి ఆశలనే కలిగి ఉంది. ఒక క్రొత్త కుటుంబం, కొత్త వాతావరణం, ఇప్పుడు వరకు పెరిగిన నేపథ్యం కంటే విభిన్నమైన నేపథ్యం, వీటన్నిటి మధ్యలో కొద్దిగా సర్దుబాటు చేసుకొని, అంటే ఏంటి సర్దుబాటు చేసుకోవటం అంటే అడ్జస్ట్ అవటం. వెరీ గుడ్, అడ్జస్ట్ అవటం, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మనుషుల్లో కలవటం కదా. మరి అడ్జస్ట్ అవ్వలేకపోతే భర్త మీద ఆధారపడటం,
ఏదైనా చెయ్యాలంటే భర్త అనుమతి కోసం ఎదురు చూడటం, ఇటువంటివన్నీ కాస్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు పెరిగిన నేపథ్యం వేరు, ఇప్పుడు జీవించాల్సిన నేపథ్యం వేరు. అంటే పరిస్థితులు మారిపోయినాయి, అనుగుణంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ మరి అలవాటు పడాల్సిన అవసరత ఉంది. ఆ రీతిగా మరి తామారు ఒక క్రొత్త వాతావరణంలోనికి అడుగుపెట్టింది. మరి యోధాకు 3 కుమారులు ఉంటే అందులో పెద్దవాడు ఏరు. ఈ పెద్దవాడు మరి దేవుని దృష్టికి చెడుతనము చేసినవాడు. గమనించండి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. లోకంలో అంటే ఎంత పెద్ద విశ్వంలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి, అందులోనూ వాడు కూడా చెడిపోయినోడు. అటువంటి వాడిని దేవుని దృష్టి చూసింది. యెహోవా దృష్టికి చెడుతనము చేసిన వాడు. గమనించండి, అందుకని చూడగలిగితే 7వ వచనంలో యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. కారణం ఏంటి? చెడుతనము దేవునికి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయి, 7 కూడా దేవునికి అసహ్యమని జ్ఞాని అయిన సొలొమోను గొప్పగా వివేచిస్తున్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదవగలిగితే, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఏంటవి? అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ లక్షణాలన్నీ కూడా దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి. ఆయన మెచ్చుకోడు వీటిని. అందుకనే ఈ లక్షణాలు కలిగిన వాడే ఏరు. అందుకనే ఏరు చెడ్డవాడు కనుక ఏం చేశాడు? యెహోవా అతన్ని చంపేశాడు. గమనించండి, యెహోవా అతన్ని చంపేశాడు. వాస్తవానికి మంచివారి మీద చెడ్డవారి మీద సమానమైన ప్రేమను చూపించేవాడు కదా దేవుడు. మరి ఏరును ఎందుకు చంపేశాడన్న సందేహం మనకి కలగచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో చూడగలిగితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. గమనించండి. కానీ అటువంటి దేవుడు చెడ్డవాటి దగ్గర మనిషిని శిక్షించేవాడు. అందుకనే ఏరు విషయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, యెహోవా దృష్టికి ఎటువంటి వాడు? అతను చెడ్డవాడు. అందుకని యెహోవా అతన్ని చంపేశాడు కదా. సాధారణంగా మనిషి ఎలాంటోడైనా సరే చనిపోయిన తర్వాత ఏమంటాం మనం? చాలా మంచోడు అంట. ఇంతకు మించిన లౌక్యం ఏమైనా ఉంటుందా? ఇవన్నీ శ్రీదేవి డ్రామా కంపెనీ మాటలు. ఇవన్నీ చనిపోయిన తర్వాత ఏమంటాం? మంచోడండి. సంఘాన్ని పాడు చేసింది, సంఘాన్ని ఇబ్బంది పెట్టింది, గలిబిలి చేసింది, ఇవన్నీ కొట్టుకుపోతాయా కదా. అందుకనే దానివల్ల కలిగిన నష్టం ఎవరు భరించగలరు? ఎవరు భర్తీ చేస్తారు కదా. పరిచర్య కలిగిన ఆటంకం, మీటింగ్ పేపర్లో పేరేసిన తర్వాత కూడా ఆ ముందు రోజు ఫోన్ చేసి, ఇలా అంట కదయ్యా, ఇలా అంటగా గొడవలు పెడుతున్నారంటగా, మీటింగ్కి వద్దులే అన్న రోజులు ఉన్నాయి నా మొహం మీద. అంటే మీటింగ్కి వెళ్తే నాకేదో కొంత కానుక వస్తుంది కాదు, తర్వాత సంగతి అది. కానీ సత్యం ప్రకటించబడుతుందిగా, అది నేను నమ్ముతాను. మరి ఇవన్నీ అయిపోయాక మంచోళ్ళండి, ఇంతకు మించిన లౌక్యం ఏమైనా ఉంటుందండి కదా. చనిపోయినా ఇటువంటి పనులు చేసిన వాళ్ళు చెడ్డోళ్ళే. ఏరు చెడ్డవాడు కాబట్టే దేవునికి అది
నచ్చలేదు. యెహోవా దృష్టికి ఏరు ఎలాంటి వాడు? చెడ్డవాడు. కాబట్టి ఏరుని ఏం చేశాడు దేవుడు? చంపేశాడు. గమనించండి, యెహోవా దృష్టికి అతడు చెడ్డవాడు గనక లోకం చేత అందరి చేత మంచివాడు అనిపించుకున్నప్పటికీ దేవుడు అతన్ని విషయంలో మెచ్చుకోలేదు. గమనించండి, ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు లోకమంతా తామారుని ఏమంటది? వచ్చిందో లేదో మింగేసింది. ఏది ఆడు చెడ్డోడయ్యి ఆడు చనిపోతే ఏమేం చేస్తుంది? ఏమకుండే బాధలు ఏమకున్నాయిగా. ఏంటిది? ఒక కొత్త వాతావరణం, ఒక కొత్త ప్రాంతం, ఒక కొత్త కుటుంబం, ఇందులో అడ్జస్ట్ అవటమే. ఇందులో కాస్త ఇది ఇమిడిపోవటం ఏం బాధ్యతగా ఇదిగా ఉంటుంటే అతను చనిపోవటానికి ఏమకి ఏంటి సంబంధం? గమనించండి, మనిషికి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కలిగే బాధ వేరు, మరణం దగ్గర ఎదురయ్యే బాధ వేరు. ఇది మరింత బాధాకరమైంది కదా, ఇది మరింత బాధాకరమైంది. ఇటువంటి పరిస్థితుల్లో తామారు సంగతి ఏంటి? గమనించండి, వాస్తవానికి అందరు ఏమంటారు తామారిని? ఏమనాలి? ఇలాంటి మాటలు తెలియవా మీకు? నేను తెలుగు మాట్లాడలేదులేండి. నష్టజాతకురాలు, అందుకని ఇలాగ అయిపోయింది. కానీ గమనించండి, ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే దేవునికి అయిష్టమైన పని చేశాడు కాబట్టి, చెడ్డవాడిగా ఉన్నాడు కాబట్టి ఏరు సంగతి అలాగ అయిపోయింది. ఆ తర్వాత వచనాల్లో గమనించండి, 8వ వచనంలో అప్పుడు యోధ ఓనానుతో, అంటే తన 2వ కుమారునితో ఏమంటున్నాడు? నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పాను. 9వ వచనంలో ఓనాను ఏం చేస్తున్నాడు? ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచిన. అతడు చేసినది యెహోవా దృష్టికి ఏరు ఇట్ సెల్ఫ్ ఈజ్ చెడ్డోడు కదా. ఇప్పుడు ఓనాను చేసింది కూడా దేవుని దృష్టికి చెడ్డది గనుక అతన్ని కూడా దేవుడు చంపేశాడు కదా. ఏరు మరణంలో తామారు ప్రమేయం లేదు. ఇక్కడ ఓనాను మరణంలో కూడా తామారు ప్రమేయం ఏమీ లేదు. కానీ ఏం మిగిలింది తామారుకి? మరింత దుఃఖమే మిగిలింది. ఇంకేమంటారు కదా, ఇద్దరిని పొట్టను పెట్టుకుంది, అమ్మగారు వచ్చిన వేళ విశేషం అంటారా లేదా? ఇద్దరిని చంపేసింది. జనాలనే మాటలు ఇవేగా. అందుకని గమనించగలిగితే 3వ వాడు ఉన్నాడు, యోధాకి 3వ కుమారుడు కూడా ఉన్నాడు, అతను కూడా చనిపోతాడేమో అని యోధా చేసిన పని ఏంటంటే 11వ వచనంలో రాయబడి ఉంది కదా, అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోనేమో అనుకొని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. గమనించండి, తన కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి వచ్చిన తామారు 2 భర్తలను పోగొట్టుకుంటే ఆమె పట్ల బాధ్యత కలిగి ఉండవలసిన మామ అయిన యోధా చేసిన పనేంటో చూస్తున్నారా? అమ్మో, 3వ వాడు కూడా చనిపోతే ఏంటి? అందుకని ఈ శేల పెద్దవాడయ్యేంత వరకు నువ్వు చేయాల్సిందేంటి? నీ తండ్రి ఇంటిలోనే నువ్వు విధవరాలుగా ఉండు అన్నాడు. వాస్తవానికి విధవరాలు అందరితో కలవచ్చా? ఒంటరిగానే ఉండాలి. అది కూడా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది విధవరాలుగా? తన తండ్రి ఇంటిలోనే ఉంటుంది. వాస్తవానికి అంతవరకు సంతోషంగా ఆ కుటుంబంతో ఆనందంగా అంటిపెట్టుకున్న తామారు ఇప్పుడు మాత్రం ఒంటరితనం, ఏది అదే కుటుంబంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు తండ్రి ఏమనుకుంటాడు? అంతకుముందులాగా ఆనందంగా ఉంటాడా? లేదుగా. అదొక రకమైన భారం, ఎవరికీ చెప్పుకోలేడు కదా. ఇరుగు పొరుగు వారు ఏమంటారో అదొక రకమైన భయం, తలెత్తుకొని తిరగలేడు.
ఇలా తిరిగి వెనక్కి వచ్చేయటం ఏంటి, ఇది ఒక అవమానంగా కుటుంబం అంతా భావిస్తూ ఉంటుంది. మరోవైపు చూస్తే లోకస్తులు ఏమంటారు, ఇరుగు పొరుగు వారు ఏమంటారు, బయట ఏమంటారు, వచ్చేసిందంటగా తామరు అంటారు. కానీ తామర దగ్గరికి వచ్చి ఏమంటారు, ఎలా ఉండాల్సిందానివమ్మ, ఎలా అయిపోయావు. ఇవన్నీ సొరబి డ్రామాలే. మళ్ళీ ఎలా ఉండాల్సిందానివి, ఎలా అయిపోయావు. ఎవరి కన్నీళ్ళు తొడవటానికి కదా. ఎప్పుడైనా బైబిల్ మనకి యథార్థత నేర్పాలి కదా, డ్రామా నేర్పకూడదు. అది ఒకవేళ డ్రామా ఇన్హెరిటెన్స్గా మనలో ఉంటే ఈ డ్రామాను బైబిల్ చెరిపేయాలి. అది ఈ నటన అనేది మనలో కాస్త ఉందనుకోండి, దాన్ని తీసేయాలి బైబిల్ అనేది. అప్పుడే మనం సరైన విశ్వాసంలో ఉన్నట్టు. అది అందుకే నీ మాట ఎలాగ ఉండాలి, అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని డివైడర్ అవతల అవును, డివైడర్ అవతల కాదని ఎలాగవుద్ది మాట, అవుద్దా, అవదుగా. అర్రే ఏం నేర్చుకుంటున్నావు కదా. వర్తమానాలు వింటున్న కొంతమంది అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించినప్పుడు మీ సంఘ సభ్యులు చాలా అదృష్టవంతులు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇదే సేమ్ సంఘ సభ్యులు వీటిని అనుసరించకపోతే కదా, వీటిని అనుసరించకపోతే కదా, లుల్లు మాల్ కాస్త వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళినట్టు ఉంటుంది. అది మొదట ఎక్కడికి వచ్చింది లుల్లు మాల్? వైజాగ్కే వచ్చింది. మన ముఖ్యమంత్రి కాదన్నాడని అది హైదరాబాద్ వెళ్ళిపోయింది. అలా ఉంటుంది. మన కంటి మీద ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు. ఈరోజు లుల్లు మాల్ ఈజ్ లైక్ ఏ తాజ్ మహల్ ఫర్ ఎవ్రీవన్ కదా. అది అందుకని దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు, మన వద్దకు వచ్చినప్పుడు దాన్ని అనాలోచనగా అజాగ్రత్తగా మనము భావించనేకూడదు. గమనించండి, వాక్యము మనల్ని విశ్వాసంలో నడిపించాలి. అది దాని వలన మనకి యథార్థత కలగాలి. ఆ యథార్థత, ఆ ఇంటిగ్రిటీ మిస్ అయితే ఇక మనం విశ్వాసులం కాదు. గమనించండి, మనం విశ్వాసులం కాదు. ఏమనాలి అప్పుడు? మనల్ని పిశాచులు అనాలి. అది అది అందుకని గమనించండి, వీళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు, ఇంకా గాయాన్ని రేపుతూ ఉన్నారు. గాయాన్ని మాన్పటం కాదు, గాయాన్ని ఇంకా రేపుతున్నారు. అయ్యో ఎలా ఉండే దానివమ్మ, ఎలాగైపోయావు కదా. అంటే వీళ్ళకేదో సింపతి ఉన్నట్టు కాదు, కానీ ఏంటంటే మేము వచ్చి కనిపించాము అంటానికి. గమనించండి, ఆ గాయాన్ని రేపేవారే తామారు ఇంటి చుట్టూ ఉన్నారు, తామారుతో ఉన్నారు. ఆ రీతిగా తామారు మరింత దుఃఖంలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు భర్తల్ని కోల్పోయి తండ్రి ఇంటిలోనే విధవరాలుగా గడుపుతూ ఆ రీతిగా మరింత దుఃఖంలోనికే వెళ్ళిపోయింది. రోజులు గడుస్తూనే ఉన్నాయి, కానీ మామైన యోధ ఏమాత్రం కూడా బాధ్యతను వహించటం లేదు. కానీ ఒకానొక రోజున తెలుసుకుంది, అత్తయ్య కూడా చనిపోయింది. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, మరొక ప్రాంతానికి బయలుదేరి వస్తున్నాడని తెలుసుకొని గమనించగలిగితే 12వ వచనంలో, చాలా దినములైన తరువాత షూయు కుమార్తె అయిన యోధ భార్య చనిపోయెను. తరువాత యోధ దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొత్సు కత్తిరించు వారి వద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొత్సు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు అప్పుడు ఆమె ఏం చేసింది, అప్పుడు షెలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములోన యోధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున ఏమనుకున్నాడు, ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియకనే నీతో పోయదనని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చినడలా నాకేమి
ఇచ్చెదవని అడిగాను. అందుకని ఏమంటున్నాడు, మందలో నుండి మేక పిల్లను పంపిస్తాను అని చెప్పాడు. అది పంపేంత వరకు నా దగ్గర ఏదైనా కొదవ పెట్టాలి అంటే ఏం పెట్టాడు గమనించండి. అతని ముద్ర, అతని దారము, అతని చేతికర్ర. 18వ వచనంలో అతని చేతికర్ర. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. అప్పుడు ఆమె లేచి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. ఆ తర్వాత గమనించగలిగితే 3 నెలల తర్వాత 24వ వచనంలో అందరూ అనుకుంటున్నారు, నీ కోడలు జారత్వం వలన గర్భవతి అయ్యింది కాబట్టి ఆమెను ఏం చేయాలి, ఇప్పుడు చంపేయాలి. 24వ వచనంలో రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలెనని చెప్పాను. ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని. గమనించండి, 3 నెలల తర్వాత ఇటువంటి పరిస్థితి వచ్చింది. యోధా అంటున్నాడు, ఆమెను బయటకొని తీసుకొని రండి, ఆమెను కాల్చి చంపేయాలి. అప్పుడు ఆమె ఏమంది, నేను ఎవరి వలన గర్భవతినయ్యానో అతని వస్తువులు నా దగ్గర ఉన్నాయి, గుర్తుపట్టండి అంటే ఇంతకీ ఎవరు వస్తువులు అవి? యోధా వస్తువులే. ఆ ముద్ర, ఆ దారము, ఆ కర్ర, వీటన్నిటిని బట్టి 26వ వచనంలో మనం చూడగలిగితే యోధా ఏం చేశాడు, గుర్తుపట్టాడు. ఏమంటున్నాడు, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. గమనించండి, తామారు వలన తన 2 కుమారులు కూడా చనిపోయారు యోధాకు. అదే రీతిగా మనం గమనించగలిగితే లోకం దృష్టిలో తామారు తప్పు చేసిన వ్యక్తే, కానీ యోధా ఏమంటున్నాడు, నాకంటే నీతిమంతురాలు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, దేవుని నీతిని నెరవేర్చటానికి. వాస్తవంగా 2 కుమారులు చనిపోయినప్పుడు నేను 3వ కుమారుణ్ణి ఇచ్చి వివాహము చేయాల్సి ఉంది, కానీ నేను చేయలేదు. అంటే నేను నా నీతిని పోగొట్టుకున్నాను, కానీ ఈమె మాత్రం నీతిమంతురాలు కదా. గమనించండి, అటువంటి సాక్ష్యాన్ని తామారు పొందుకుంది. ఆ రీతిగా మనం గమనించగలిగితే చాలా సందర్భాలలో దేవుని నీతిని అనుసరించి మనం ఒక మంచి విధానంలో నడుచుకుంటున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి. దేవుని చిత్తాన్ని గ్రహించలేని వారు, దేవుని దర్శనాన్ని తెలుసుకోలేని వారు అనేక పర్యాయాలు వాటిని అడ్డగిస్తూనే ఉంటారు. కానీ వీటన్నిటి మీదట దేవుని మహోన్నతమైన చిత్తమే జరుగుతుంది. అటువంటి విశ్వాసం మనకి ఉండాలి. హల్లెలూయా. గమనించండి, నేను చేయలేకపోయాను, కానీ దేవుని చిత్తాన్ని ఆమె చేసింది. కాబట్టి ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి తామారు నీతిమంతురాలుగా తీర్పు తీర్చబడింది. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి ఇటువంటి పరిస్థితులే ఏ కుటుంబంలోనైనా ఉన్నాయనుకోండి, ఇక ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? కంటి ముందు మండి ఉండొచ్చేమో కానీ మనశ్శాంతి ఉండదు. మండి అంటే తెలుసుగా మీకు, ఇది రమేష్ అన్నకు కూడా మండి తెలుసా? మండి అన్న, మండి ఏంటి? ఆయన ప్యూర్ వెజిటేరియన్గా, ఆయనకి మండి ఏమంటుంది? మండి అంటే తెలుసుగా, ఇంత పెద్ద ప్లేటు, అందులో అన్ని రకాలు ఎగిరేయి పాకేయి అన్నీ ఉంటాయి కదా, ఇది. సో ఇటువంటి అన్నీ ఉండొచ్చు కంటి ముందు, కానీ మనశ్శాంతి ఉంటుందా? యోధా కుటుంబంలో మనశ్శాంతి ఉందా? తామారు కుటుంబంలో మనశ్శాంతి ఉందా? అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఎంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి
ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు కదా. అందుకని అన్నీ ఉన్నా సరే కొంతమంది పురుషులు ఇంట్లో ఉండరు. ఎందుకు? కలహం కలహం కదా. మరి ఎక్కడ ఉంటారండి వీళ్ళందరూ అంటే సొరంగంలో, బిఆర్టీఎస్ రోడ్లో ఉంటారు వీళ్ళందరూ. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, అన్ని రుచికరమైన పదార్థాలు అన్నీ ఉన్నా సరే ఆ ఇంట్లో కలహం ఉంటే అవేవి రుచించవు. దానికంటే ఏది మేలు అంటున్నాడు? ఒట్టి రొట్టె మొక్క తినటం మేలు కదా. అందుకని అన్ని దానాలలో కంటే ఏ దానం గొప్పది? సమాధానం గొప్పది, అన్నదానం కాదు. అన్నం ఉండి నీకు సమాధానం లేకపోతే కదా, అసలు అన్నాన్ని బట్టే నీకు సమాధానం పోతే కదా. ఉప్పు కూరల్లో ఎక్కువ ఎందుకు వేయరు? బీపీ వస్తుందనే కదా. అలాగని ఉప్పు తగ్గించారనుకోండి, అప్పుడు ఇంకా బీపీ ఎక్కువ అవుద్ది జనాలకి. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు కదా. ఏది పెట్టినా తిన్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారు? సేవకులు అవుతారు. ఎలా ఉన్నా తినేమంటాడు? బాగుంది, చాలా బాగుంది అంటాడు. నన్ను ఎప్పుడు చూడలేదా మీరు? అందుకనే ఏం ముఖ్యం? మనకి ఏమున్నా లేకపోయినా సమాధానం చాలా ముఖ్యం. అందుకనే గమనించండి, యోధా ఇంట్లో సమాధానం లేదు, తామారింట్లో సమాధానం లేదు. కానీ గమనించండి, తామారు చేసిన పనిని బట్టి అంటున్నాడు యోధా, ఆమె నాకంటే నీతిమంతురాలు. గమనించండి. అందుకనే తామే నీతిమంతులం అనుకొని జీవించే వారిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉపమానాన్ని బోధించారు. లోకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఈ ఉపమానం మనందరికీ పరిచయం ఉన్న ఉపమానమే. గమనించగలిగితే ఇక్కడ ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సొంకరి. 11వ వచనంలో పరిసయ్యుడు నిలబడి ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు నీకు సాధారణంగా ఇటువంటి స్వనీతి మనుషుల్లో కనబడుతూ ఉంటుంది. ఇటువంటి నేను వారిలాగా లేనే, నేను వారిలాగా ఉండటం లేదు కదా, నేను వారికంటే బెటర్ అనే ఒక రకమైన స్వనీతి ఉంటుంది. వాస్తవానికి దీన్ని బట్టి అతను చేసే ప్రార్థన కూడా అలాగే ఉంది కదా. ఏమంటున్నాడు? నేను దొంగలాగా లేను, నేను వ్యభిచారులాగా లేను, నేను అన్యాయస్తుడిని కాదు, అసలు ముఖ్యంగా ఈ సొంకర్ లాంటి కాదు అంటున్నాడు. ఎందుకనంటే ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్ సొంకరి, ట్యాక్స్ కలెక్టర్కి అసలు విలువ ఉండేది కాదు. ఈ రోజున మన రెవెన్యూ వాళ్ళు ఎలాగో అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్స్ కూడా అలాగే. కానీ ఆ రోజున వాళ్ళకి విలువ లేదు. ఈ రోజున మనం వాళ్ళతో మనకు పనులు ఉంటాయి కాబట్టి వంగి వంగి దండాలు పెడతాం, కానీ రెవెన్యూ వాళ్ళకి ఆ రోజుల్లో జక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మిగిలిన వారందరూ చూసి అన్న మాట ఏంటి? పాపి అయిన ఈ మనుషుని ఇంటిలో బస్ చేయటానికి వెళ్తున్నాడు ఏంటినా? ఎందుకనంటే ఆ రోజుల్లో సొంకర్లకి విలువ లేదు. ఎందుకనంటే వారి ఉద్యోగం అటువంటిది, వారి పనులు కూడా అటువంటివి. అందుకనే ఇతని ప్రార్థన కూడా స్వనీతితో ఏ రీతిగా ఉంది? తానే నీతిమంతుడు అని చెప్పుకుంటూ సొంకరిని తృణీకరిస్తున్న ఈ పరిసయుడిని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? అన్నీ చెప్పి పైగా అంటున్నాడు, నేను ఈ సొంకరిలాగా లేను కదా అంటున్నాడు. ఆ తర్వాత తను చేసే పనులన్నీ చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో
10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అయ్యా, నేను పోయిన పండగకి ఎంత ఇచ్చాను కదా, నీకు తెలుసుగా. ఎవరితో? దేవుడితో. అయ్యా, నేను అప్పుడు మీటింగ్కి ఎంత ఇచ్చాను నీకు తెలుసుగా. ఎవరితో? దేవుడితో. నేను వారానికి 2 సార్లు వెయిట్ లాస్ ప్రోగ్రాం చేస్తున్నాను, నీకు తెలుసుగా. మరి ఇటువంటివన్నీ చెప్పుకుంటున్నాడు. ఇంకా ఏమనాలి దీన్ని? స్వనీతి. సుంకరని తృణీకరించి మాట్లాడటం ఒక ఎత్తు అయితే, తన అర్పణ అనేది, తన ఉపవాసం అనేది, తన ప్రార్థన అనేది రహస్యముగా ఉండాలని కూడా తెలుసుకోలేని ఈ పరిసయుడు అన్నమాట. అందుకనే అయితే ఇతని ప్రార్థన ఈ రీతిగా ఉంటే 13వ వచనంలో సుంకర ఏం చేస్తున్నాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు. గమనించండి, ఎక్కడే అతను తగ్గింపేదో కనిపించేస్తుంది. ఏమంటున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14వ వచనంలో అతని కంటే, పరిసయుడు కంటే ఈ సొంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని నీతో చెప్పుచున్నాను. యోధా కంటే తామారు నీతిమంతురాలు, పరిసయుడు కంటే సొంకరి నీతిమంతుడి ఉపమానంలో గమనించండి. వాస్తవానికి యోధా అనుకోవచ్చు, అది నేను కుటుంబ పెద్దను కాబట్టి, నేను చెప్పిన ప్రకారం అంతా జరగాలి కాబట్టి నేను చేసిందే కరెక్ట్ అని అతను అనుకోవచ్చు. కానీ లోకము కూడా అనవచ్చు, తామారు చేసింది తప్పు అని అనవచ్చు, అనే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ యోధా చెప్పకనే చెప్పాడు. ఏమంటున్నాడు? తామారు నాకంటే నీతిమంతురాలు. కానీ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, సొంకరిని చూసి పరిసయుడు కంటే సొంకరి నీతిమంతుడు కదా. అందుకనే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇలా తగ్గించబడేవాడిని తగ్గనివ్వకుండా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? బ్యాకప్ ఇస్తూ ఉంటే అది పోలవరం లాగా ఎప్పటికీ పూర్తవదు. ఎప్పటికీ పూర్తవదు అది. రమేష్ అన్న రిటైర్డ్ అయిపోయినా సరే పోలవరం పూర్తవదో రాసి పెట్టుకోండి. ఎందుకు అవ్వదు అంటే అది అవ్వదు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. అలాగే ఏదో చేద్దాం అని చెప్పి తలాంతులు ఉన్న వాళ్ళనేమో తొక్కేసి, తలాంతులు లేని వాళ్ళని వీళ్ళే ఇంద్రులు చంద్రులు అంటే వాళ్ళు ఎప్పటికీ అవరు. అది సంఘం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్రే గారాబం అని చెప్పి టెన్నిస్ బాల్ ఇచ్చి, టెన్నిస్ బాల్ ఎలా ఉంటుంది? ముద్దుగా ఊల్తో ముద్దుగా ఉంటుంది. రబ్బర్ బాల్ ఎలా ఉంటుంది? డ్రైనేజ్ కంపోస్తూ ఉంటుంది చేత్తో పట్టుకుంటే కదా, ఎవరికి నచ్చదు. మరి మనం బాగా గారాబం చేసినోడికి ఏం చేస్తాం? టెన్నిస్ బాల్ ఇస్తాం కదా. ఈడేముందలే అనుకొని మసిమొహమ్మడు ఎవడని దొరికితే ఆడికేం ఇస్తాం? రబ్బర్ బాల్ ఇస్తాం. రబ్బర్ బాల్తో ఆడుకున్నవాడు పిహెచ్డీ చేశాడు, టెన్నిస్ బాల్తో ఆడుకున్నవాడు ఇంటర్మీడియట్ తాపేశాడు. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఎంతమంది సపోర్ట్ చేయాలి? ఎంతమంది జాలిపడి ఇంకా 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 చేస్తూనే ఉన్నా ఎప్పటికవదు అది పోలవరం లాగానే. అందుకనే ఎవరినైనా దేవుడు వెలుగులోకి తీసుకురావాలంటే ఆయన తీసుకురావటమే తప్ప మనుషుల ప్రయత్నం ఏదీ ఉండదు. అది తల్లిదండ్రులుగా పిల్లలకి మనం చేయవలసింది ఏంటంటే, ఒక ట్రీ గార్డ్ ఎలాగైతే పెడతామో, ట్రీ గార్డ్ ఎందుకు పెడతాం? ఆ మొక్క ఎదిగేటప్పుడు పశువులు వచ్చి తినకుండా జల్లిడు పెడతాంగా. అది ఎప్పటి వరకు పెడతాం? కొంతకాలం వరకే. జీవితాంతం పెడితే ఆడికి బాధ్యతలు తెలియవు. ఇంకా ఎప్పుడు తెలుసుకునేది, ఎప్పుడు ప్రయోజకుడయ్యేది కదా. ఇంకెంతసేపు తెలియకుండా, బాధ్యతలు లేకుండా వాళ్ళ పెన్షన్ డబ్బులు తీడి జలసా చేయటమే, ఏమి ఉండదు. ఇలాంటి వాళ్ళని 100 మందిని చూపెడతా విజయవాడలో.
పల్లెటూరులో కష్టపడుతున్నారు రోజు. ఎవడు ఖాళీగా ఉండట్లా, కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఓ 350, 400, ఒక 500, 600 కూలీకి ప్రతిరోజు కష్టపడుతున్నారు. మొన్న కోయిగూడెం వెళ్ళాం కదా, ఆ గుత్తి కోయల దగ్గరికి 4-5 సంవత్సరాల వయసున్న పిల్లలే. వాడికి నడక తెలిసి దారులు గుర్తుపడితే చాలంట, ఆడిని ఇంకా అడవిలోకి పంపించేస్తారు. వెళ్ళి మేకలు మేపుకొనరా, గొర్రెలు మేపుకొనరా అని. మరి మధ్యలో పులులు, లేకపోతే అడవి పందులు, ముళ్ళ పందులు, ఎలుకబంట్లు వస్తే ఏం చేస్తారంటే చెట్టు ఎక్కేస్తారంట. అది కూడా నేర్పిస్తారు వాళ్ళకి. కానీ దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఉంచలేదుగా. కొంత ఆర్థిక సామర్థ్యం ఇచ్చి పిల్లల భవిష్యత్తుని ఇది చేయమని ఇస్తే వాళ్ళని గారాభంతో వాళ్ళ భవిష్యత్తును మనమే పాడు చేసామనుకో, వాళ్ళ జీవితాంతం డిపెండెంట్స్గా ఉండిపోతారు. ఎప్పుడు ఇండిపెండెంట్స్ అవ్వరు. డిపెండెంట్గా ఉండిపోతే అది ఆ తల్లిదండ్రులకి పైకి ఏదో గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ లోపల ఎంత బాధ ఉంటుందో తెలుసా వాళ్ళకి. మానసిక పరిపక్వత లేని, అంగవైకల్యం ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు ఎలా బాధపడతారో వాళ్ళు చెప్పుకుంటారేమో, వీళ్ళు చెప్పుకోలేరు. ఇదొక రకమైన వైకల్యం, డిజేబిలిటీ. ఇది గమనించండి. పిల్లల్ని అలాగా మన చేతులారా మనం అలాగా చేయకూడదు. అందుకే తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నాం అనుకోండి, వీఆర్ బాండ్ విత్ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, రాయల్ ఫ్యామిలీ, రాయల్ హోటల్ సెంటర్, పంజా సెంటర్ అంటే కుదరదమ్మా. ఎవడు పట్టించుకోడు. మా తాతది, మా నాన్నది, అది ఒక్క ఎన్టీఆర్ ఫ్యామిలీకే సంబంధించింది. అది మిగతా వాళ్ళు ఎవరి కాళ్ళు కష్టపడాల్సిందే. అది ఎవరి కుటుంబం గురించి గొప్పలు చెప్పుకుందాం, అది ఇది కుదరదు. నువ్వేంటో చెప్పంటారు ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే. నువ్వు ఒక 10 పేజీలు రెజ్యూమే కరికులం విట్టే ఇచ్చినా సరే అది పక్కన పెట్టి నువ్వేంటో చెప్పంటాడు. నీ గురించి నువ్వు జరిగి చెప్పుకోలేకపోతే అంతసేపు తాతల గురించి, తండ్రుల గురించి చెప్తే అయిపోయింది అక్కడే ఇంటర్వ్యూ నీది. అందుకనే గమనించండి, తగ్గింపు, సుంకరిలో ఉన్న ఈ తగ్గింపు. ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను. ఈ ఒక్క కన్విక్షన్ చాలు మనిషికి. గమనించండి, జక్కయ్య కూడా ఇటువంటి దుర్మార్గుడే, విలువ లేనోడే సమాజంలో. కానీ ఏం గమనించాడు, ఏం గ్రహించాడు? తను పాపినన్న సంగతి గ్రహించాడు. గ్రహించి ఏమంటున్నాడు? సగం బేదలకు ఇచ్చేస్తా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు మళ్ళీ కదా రిఫండ్ ఇచ్చేస్తా. ఇంకా అంతకు మించిన మారు మనసు అవసరం అండి. దేవుడు గ్రహించింది ఏంటో తెలుసా? అతని మనస్సు. అందుకని ఏమన్నాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. గమనించండి. అందుకే ఈ పరిసయ్యుడు కంటే సొంకరి నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి తిరిగి వెళ్ళాడు. యోధా కంటే తామారు నీతిమంతురాలుగా తీర్పు తీర్చబడి కుటుంబంలో చేర్చబడింది. ఆ తర్వాత యోధా తామారు నందు పెరెస్సు, జరహును కంది. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో వీళ్ళు కనపడతారు. అంటే ఏం చేసింది ఇప్పుడు తామారు? దేవుని నీతిని నెరవేర్చింది. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి అంత పరంపర ఉంది కదా, ఏదైతే అనుకోలేదు, దేవుని నీతిని నెరవేర్చటానికే ఇష్టపడింది. గమనించండి, ఫైనల్గా ఎటువంటి ముద్ర దేవుడు మనకు వేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి, వయసు పెరిగిపోతూ ఉంటుంది, రోజులు మారిపోతూ ఉంటాయి, అన్నీ జరిగిపోతూ ఉంటాయి వాటంతటవే. కానీ
ఎండ్ ఆఫ్ ది డే దేవుడు నిన్నేమంటున్నాడు? ఎండ్ ఆఫ్ ది డే తామారుని ఏమన్నాడు? యోధా కంటే నీతిమంతురాలు. ఎండ్ ఆఫ్ ది డే పరిసయుడు కంటే సొంకరి నీతిమంతుడు. అందుకే గమనించండి, సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి కదా, క్యాలెండర్లు మారతాయి, తేదీలు మారతాయి కదా. కావాల్సింది క్యాలెండర్ మార్పో తేదీ మార్పో కాదు, మన మనసు మారాలి కదా. దేవుడు మన గురించి ఏమంటున్నాడు? మన నీతి ఏ రీతిగా ఉంది కదా. విశ్వాసంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సరే మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడుతున్నామా? లేదా మనకి మనమే నీతిమంతులుగా కనపడుతూ ఉంటామా? మనకి మనమే నీతిమంతులుగా కనపడితే మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. అందుకే గమనించండి, దేవుడు మనల్ని సొంకరిలాగా మెచ్చుకోవాలి అంటే మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. పాపినని గ్రహించటమే ఈ భూలోకంలో పెద్ద తగ్గింపు. అతను గ్రహించాడు, అందుకని ఏమంటున్నాడు? పాపినైన నన్ను కరుణించయ్యా అంటున్నాడు. ఆ తర్వాత అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. గమనించండి, ఈ తగ్గింపు దగ్గర కూడా యథార్థత ఉండాలి కదా. దేవుడు చూసేది యథార్థత. ఈ యథార్థతను బట్టే దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు లేదా నీతిమంతురాలు అంటాడు. 38వ అధ్యాయం ఆదికాండం మొత్తంలో 38వ అధ్యాయం అంతటిలో తామారు ప్రయాసంతా ఒకటే, దేవుని నీతిని నెరవేర్చటం, దేవుని చిత్తాన్ని చెయ్యటం. ఇదే, ఇంకంతమించి ఆమెకు వేరే పనేం కనపట్టాల. అవమానాలు ఎదురవనివ్వండి, నిందలు రానివ్వండి, పరిస్థితులు మారిపోనివ్వండి, దేవుని నీతిని నెరవేర్చటం. ఇది గ్రహించాడు యోధా. అందుకని అన్నాడు, ఏమంటున్నాడు? నాకంటే తామరే నీతిమంతురాలు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పరిసయుడు కంటే ఈ సొంకరే నీతిమంతుడు. గమనించండి, అందుకని ఆ నీతిని బట్టి తీర్పు తీర్చబడి మరి ఆ నీతిమంతురాలైన తామరు యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలో చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, యోధా తామారు నందు పెరెస్సెను జరహను కనెను. గమనించండి, అంటే తామారు వంశము హెచ్చించబడింది. హల్లెలూయా. తామారు వంశము హెచ్చించబడింది. అందుకని గమనించగలిగితే ఎడారిలో మోడుగా తామారు జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆ మోడైన జీవితాన్ని కూడా దేవుడు చిగురింపజేశాడు. అందుకని నీతిమంతులు ఖర్జూర వృక్షములాగా ఏం చేస్తారు? చిగురు పెడతారు, మొవ్వ వేస్తారు, చిగురు పెడతారు. ఎ న్యూ లైఫ్, చిగురించటం, న్యూ లైఫ్, ఒక కొత్త జీవితం కదా. ఇద్దరు భర్తలు చనిపోయారు, తామారుని దేవుడు విడిచిపెట్టాడా? ఒక కొత్త జీవితం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ఆ జీవితం? కాస్త యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోకి వచ్చేసింది. గమనించండి, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. సాధారణంగా ఇటువంటి వారికి ఏ గుర్తింపు, ఏ గౌరవం లేకుండా సమాజంలో ఉండిపోతారు కదా. కానీ దేవుడు అటువంటి వారినే ఎన్నుకుంటాడు. గమనించండి, అటువంటి వారినే ఎన్నుకుంటాడు. ఉదయం బందర్ రోడ్ మీద ఏదో కాన్వాయ్ వెళ్తుందో, మొత్తానికి ఎవరు వెళ్తారో తెలియదు, ప్రతి క్రాస్ రోడ్ దగ్గర కానిస్టేబుల్స్ ఒకరిద్దరు ఉన్నారు. మన పప్పుల మిల్ దగ్గర ఇటు లోపలికి మనం తిరుగుతాం కదా బందర్ రోడ్ నుంచి, తిరిగేటప్పుడు పేలగా సన్నగా ఓ చిన్న కానిస్టేబుల్ నుంచుంది.
పాస్టర్ అమ్మ అంటుంది ఆమెను చూసి, ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చినట్టుంది అమ్మాయికి అంటుంది. కానిస్టేబుల్ కావాల్సింది ఇంటర్మీడియటే, బీటెక్ ఎంటెక్ కాదు. అది విఆర్ఏకి విఆర్ఓకి కావాల్సింది ఇంటర్మీడియటే, అంతేగాని ఎంఏ ఎంఈడి కాదు. అది కానీ మన వాళ్ళు ఏంటంటే ఎంఏ ఎంఈడి చేశాక విఆర్ఏ ఉద్యోగం సంపాదించి ఆ కోచింగ్ సెంటర్ బ్యానర్ మీద 1వ నెంబర్ అంకేసి ఇలా పెడతారు ఆ 1వ నెంబర్ దగ్గర. అరే పాపం పేదోడికి వదిలేయచ్చుగా, ఇంటర్మీడియట్ 10th చదివినోడికి అయ్యి వదిలేయాలి. బోయాజు లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసుకెళ్ళిపోలా, ఎవరైనా పరిగేరుకుంటారేమో వదిలేసాడు. అప్పుడు ఎవరు వచ్చారు? రూత్ వచ్చింది. ఇటువంటి చిన్నోళ్ళకి వదిలేయాలి. నీ విజ్ఞాన ప్రదర్శన ఏమైనా ఉంటే ఎంఈడి విజ్ఞాన ప్రదర్శన యూజీసీ నెట్లు క్వాలిఫై అవ్వాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవ్వాలి, లేకపోతే నువ్వు టెక్స్ట్ బుక్లు రాయాలి. నీ విజ్ఞాన ప్రదర్శన అక్కడ ఉండాలి. అంతేగాని చిన్న పిల్లల దగ్గర కాంపిటీషన్లో నిలబడి నాకు వచ్చింది అనకూడదు. అది దీనికి ఉండేవాడు దానికి ఉంటాడు కదా. చిన్నోళ్ళకి వదిలేయాలి కదా. మరి 45 ఏళ్ళకి డిఎస్సిలో టీచర్ అయ్యి నువ్వు ఎంతకాలం ఉద్యోగం చేస్తావు? ఇంకో 15 ఏళ్ళు ఉద్యోగం చేస్తావు. ఎవరిని ఉద్ధరిద్దామని కదా. పిల్లల భవిష్యత్తులు నాశనం చేయటం కాకపోతే 30 ఏళ్ళప్పుడు ఏం చేసావు? రిజర్వేషన్ ఉంది కదా అని ఎంతకాలం రుబ్బి సేమ్ సిలబస్ మొత్తానికి సాధించావు ఒక ఉద్యోగం కదా. ఈ లోపు నువ్వు చాలా చదివేసి ఉంటావు మధ్యలో. జనాలకి కొన్ని ఉండాలి సార్ ఎథిక్స్ లేకపోతే కష్టం. అందుకని ఒక ఉద్యోగానికి ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ చదువు చాలు. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేసి గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న ఉద్యోగాల కోసం లైన్లో నిలబడితే చాలా చండాలంగా ఉంటుంది. చాలా చండాలంగా ఉంటుంది. అందుకని టైం వేస్ట్ కాకుండా చదవాలి యవనస్తులు. టైం వేస్ట్ చేయకూడదు. టైం ఎలా వేస్ట్ అవుద్ది? పద్దాక ఫోన్ చూస్తా, ఫోన్లో ఫిల్టర్లు పెట్టి ఇలా ఫోటో దిగి అలా ఫోటో దిగి ఇలా ఫోటో దిగి ఇలాగే టైం వేస్ట్ అయ్యేది. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చదవాల్సిన టైంలో చదవకపోతే తర్వాత ఏం చేయాలి? చాలా కష్టం నాన్న. తర్వాత దాన్ని మేకప్ చేయటానికి, దాన్ని ప్యాచప్ చేయటానికి చాలా కష్టం. అది అందుకని అబ్బాయిలు టైం వేస్ట్ చేయకూడదు. చదవాల్సిన టైంలో ఏం చేయాలి? చదవాలి. వెంటనే అపవాది ఏమంటాడు తెలుసా? చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా అంటాడు. స్కిల్ ఉన్నవాడికి ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. ఉద్యోగం రావాలంటే స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను చెప్పకనే చెప్తున్నాడుగా. ఏమంటున్నాడు? తన పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుట ఉంటాడు, అల్పుల దగ్గర ఉండడాడు. వాడు రాజుల దగ్గర ఉంటాడు. అది అలా స్కిల్ ఉన్నవాడు రాష్ట్రపతి భవన్లో ఉంటాడు. అలా స్కిల్ ఉన్నవాడు సెక్రటేరియట్లో ఉంటాడు. అలా స్కిల్ ఉన్నవాడు కలెక్టరేట్లో ఉంటాడు. అది నీ టార్గెట్ అయ్యి ఉండాలి అబ్బాయి. అది నీ టార్గెట్ అయ్యి ఉండాలి. అది ఒకవేళ నిన్ను పరిస్థితులు డిమాండ్ చేస్తే దాన్ని కూడా వదులుకోవటానికి రెడీగా ఉండి అప్పుడు సేవకు రావాలి. అర్థమైందా? అది అటువంటి తెగింపు అవసరం సార్ మనకి. అది లేకనే అనేకుల దృష్టిలో కూడా ఈ రోజున మనం నవ్వుల పాలైపోతా ఉన్నాం. అది ఆఖరికి బైబిల్ తెలియని వాడు కూడా బైబిల్ని వక్రీకరించేవాడే, బైబిల్ని పదార్థాలు చెప్పేవాడు. అసలు బైబిల్ తెలియదు వాళ్ళకి. ఎందుకు జరుగుతుందంటే మనకి సరిగ్గా దీని మీద అవగాహన లేకపోవటం వల్ల. ఉండాలి, గమనించండి. అందుకని సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ మన నీతి, మన విశ్వాసము, మన భక్తి అంతకంతకు అధికమవ్వాలి. దాన్ని బట్టే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. ఇది ముఖ్యం మనకి. దేవుడు తీర్పు తీర్చే విధానం చాలా గొప్పది. అది ముఖ్యం. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన నీతిని మనం నెరవేర్చాలి. నీతిమంతులుగా మనం మారాలి. అంతేగాని సంవత్సరాలు జరిగే కొద్దీ విశ్వాసాన్ని వదిలిపెట్టుకుంటూ ఉంటే చాలా తప్పది. విశ్వాసంలో వెనకబడిపోతే, ఆత్మీయతలో పతనం అయిపోతూ ఉంటే అది చాలా తప్పు. గమనించండి.
క్రొత్త సంవత్సరంలో చాలా ప్రణాళికలు మనం కలిగి ఉంటాం. అందులో ప్రాధాన్యమైనది ఏంటంటే ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టే విధానం, అంటే దేవుని చిత్తాన్ని చేయటం. అది చేసినప్పుడు మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాం. గమనించండి. ఆ రీతిగా ఎప్పుడైతే యోధా అన్నాడో తామారు నాకంటే నీతిమంతురాలు అని, బహుశా అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇక్కడ దేవాలయానికి వచ్చిన వాళ్ళు కూడా ఇదేంటి అతను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, 10వ భాగాన్ని కూడా క్రమంగా ఇస్తున్నాడు, అతన్ని కాదని ఇతన్ని అంటాడేంటి? దేవుడు గ్రహించింది వారి యథార్థత. అందుకని యథార్థత మనకి చాలా అవసరం. బైబిల్ మనకి యథార్థతనే నేర్పాలి. యథార్థతనే మనం నేర్చుకోవాలి. యథార్థంగా అనుసరించాలి, యథార్థంగా ఎదురు చూడాలి, యథార్థంగా ప్రభువుని వెంబడించాలి. అప్పుడు మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. తామారు యోధా కంటే నీతిమంతురాలిగా, సుంకరి పరిసయుడు కంటే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డారు. వారి యథార్థతను మీరు చూశారు. ఆ రీతిగా సంవత్సరాలు జరుగుతుండగా మా యథార్థత, మా భక్తి అంతకంతకు అధికమవులాగున సహాయము చేయండి. విశ్వాసాన్ని పెంపొందించుకునేలాగున సహాయము చేయండి. ప్రతి ఒక్కరిలో ఈ మాటలను ఫలింపులోనికి తీసుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.